ఈ పక్షులు జంతువులు వాటి భాష కూడా అంతే కదా, మన భాష వాటికి కూడా అంతే. అంచేత చాలామంది అంటుంటారు మానవుడికి మాట చాలా గొప్ప యోగ్యత మిగతా ప్రాణులకి లేనిది అని. ఓరినైనా ఇతర పక్షులు కూడా అలాగే అనుకుంటారా నిన్ను చూసి? మాకు ఉండేటటువంటి కూతలు మాకే గొప్పతనము, మనుషులకి లేదు, మనుషులకి మాలాంటి కూతలు రావు. మన కోతది వాటి కోతది, మన అరుపులవి వాటి అరుపులు అవి. ఇటొచ్చి మనం ప్రతి దానికి వీడి దగ్గర వాడి దగ్గర అడుక్కుంటూ బతకాలి. ప్రకృతిలో చెట్లు పక్షులు క్రిములు కీటకాలు ఎవరి దగ్గర అడుక్కుంటూ బతకవు, హాయిగా వాటి మానాలు జీవిస్తాయి. ఎంత తేడా చూశారండి. ఏదో కాస్త వీడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర వెళ్ళి పళ్ళు కిలిస్తూ మీరు చాలా గొప్పవారండి అబ్బా అంటే 4 డబ్బులు బారే అని అర్థం అండి. లేదా పారిస్తే అక్కడి నుంచి ఎలా వెళ్ళొస్తామని వెళ్ళిపోతాడు అంతే వీడు. అయిపోయి గడ్డి గాదరా తింటూ అవి హాయిగా బతుకుతాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి పళ్ళు ఇకిలించావు, లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పవు, నువ్వు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడవు, కక్షలు కావేశాలు వాటికి ఉండవు, మన హాయిగా ఫ్రీగా బతుకుతాయి. మనం నాగరికులు అనుకుంటూ ఇన్ని రకాల బలహీనతలకి లోనే మనం బతుకుతున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి మీరు, జంతు ప్రాణి కోటి గొప్పదా, మానవుడికి జీవితం గొప్పదా? పోనీ ఇన్ని చదువులు చదివి ఇంత ఉద్ధరింపు చేసేది మళ్ళీ ఆ 2 మెతుకుల కోసమే కదా. కోటి విద్యలు కోటి కొరకేట అవ్వా. పోనీ అంతకంటే గొప్ప పని విధానం చేస్తున్నాడంటే అంతకంటే ఏం గొప్ప పని ఏం లేదు. అంచేత ప్రకృతిలో అచేతనాలు ఇతరమైనటువంటి ప్రాణులు ఎట్లా బ్రతుకుతున్నాయో వాటితోటి సమమైపోయి అసత్కల్పమై జీవించేటటువంటి బ్రతుకు ఈ జీవుడిది. అలాంటి జీవుణ్ణి మళ్ళీ సంతమేనంతతో విదురితి అని తయారు చేయాలి. లోకం వీడిని గుర్తించేటట్టుగా, వీడు కూడా ఒకడయ్యేటట్టుగా, తన యొక్క జన్మకి సార్థకతని కలిగించుకునేటట్టుగా, ఎందుకు పుట్టానో తాను తెలుసుకోవడానికి వీలయ్యేట్టుగా వీడిని తయారు చేయాలంటే దేంతో తయారు చేయాలి? లోపం ఎక్కడ ఏర్పడ్డదో అక్కడే కదా మళ్ళీ దాన్ని పూరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోపం ఏర్పడ్డది దేంట్లో? జ్ఞానంలో ఏర్పడింది లోపం. ఇది మళ్ళీ దాన్ని పూరించాల్సినది కూడా ఎక్కడ? జ్ఞానంతోటే పూరించాలి. ఏ జ్ఞానం వీడికి తగ్గిందో ఆ జ్ఞానాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా వీడిని మళ్ళీ మంచిగా తయారు చేయాలి. ఏ జ్ఞానం ఇవ్వాలి? ఏమంటే ఇప్పుడు మనకి జ్ఞానానికి ఏం తక్కువ? నిజానికి తక్కువ కాదు, కానీ ఉండవలసిన జ్ఞానం తప్ప రకరకాల జ్ఞానము. చూడండి, నీటిలో ఉన్నవాడికి ఈత ఒక్కటి వస్తే మిగతా ఏం లేకపోయినా పెద్ద సమస్య ఏం ఉండదు. కానీ అదే కాకుండా మిగతా ఎన్నొచ్చినా వ్యర్థము అని అంటాం. అందుకని వాడు ఈదుకుని బయటికి రాలేడు, అవన్నీ కూడా వాడికి ఉన్నప్పటికీ మునిగిపోతాడు. అలాగే ఈ ప్రకృతిలో జీవించేటప్పుడు, ఈ శరీరాల్లో మనం బ్రతికేటప్పుడు మనకు కూడా కలగవలసినటువంటి జ్ఞానము ఎట్లాంటిది అయి ఉండాలి? ఈ జీవులని శాసించేవాడు ఒకడున్నాడు, మనందరి వెనక శాసకుడు ఒకడున్నాడు, మనమందరము ఆయనకి చెందిన వారము, మనని చెందించుకున్నవాడు ఆయన. చెందినవాడు అంటే శేషము అంటారు, చెందించుకున్నవాడు శేషి అని అంటారు. మనందరికీ ఆయన శేషి, మనం ఆయనకి శేషులము. ఏదైనా ఒకదాన్ని మనం పొందాలి అనంటే నీ అంతట నువ్వు పొందదగిన వాడివి, పొందగలిగిన వాడివి కూడా కావు సుమా. పొందించాల్సినటువంటి వాడు ఒకడున్నాడు నీ వెంట. చూడండి, ఎత్తుకున్న పిల్లవాడి సంగతి ఇందాక మనం చెప్పుకున్నామే. వాడికి ఏదైనా కావాలి అనంటే ఆ అమ్మ ఇస్తుంది. అట్లానే ఈ జీవ వర్గానికి అంతటికి కావలసిన దానిని ఇవ్వవలసినటువంటి వాడు ఒకడున్నాడు. ఇవ్వవలసినటువంటి, లభింపచేయవలసినటువంటి సాధనాన్ని ఉపాయము అని అంటారు. జీవులందరికీ ఉపాయమైన వాడు ఒకడున్నాడు. ఆయనని ఉపాయముగా గుర్తించడం మన బాధ్యత. ఈ జ్ఞానం కలగాలి.
ఆయనలో ఉపాయము అయ్యేటటువంటి యోగ్యత ఉన్నది, ఇది మనకి తెలియాలి. ఆయన శేషిగా ఉండును, ఈ విషయం మనకి తెలియాలి. అంతేకాదు మనం పొందాల్సినది ఏమి? పొందాల్సింది కూడా, చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఉయ్యాల్లో పడుకుని ఏడుస్తుంటాడు. అప్పుడే అమ్మ పాలిచ్చి పడుకోబెట్టింది, వాడు ఏడుస్తున్నాడు లేచి, ఆకలి వేసి ఏడవటలే, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని ఏడుస్తున్నాడు అంతే. అయితే అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని ఏడుస్తుంటే అమ్మ అక్కడెక్కడో పైన కూర్చుని కమాన్ ఉయ్యాల్లోంచి నువ్వు లేచి కిందకి దిగి ఇలా వచ్చేయి అని అంటుందా? తనే వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది. అంటే అమ్మ ఒడి చేరటానికి సాధనం అమ్మే. వాడు లేవటమో, వాడు ఉయ్యాల దిగడమో, వాడు అక్కడి నుంచి నడవటమో, వాడు అమ్మ ఒడికి ఎక్కడమో ఇవేం చేయక్కర్లే. వాడు అక్కడ ఉయ్యాల్లో కూర్చుని అమ్మని వాడు గుర్తిస్తే చారిపోయి అంతే. అమ్మే వాడిని ఎత్తుకుంటుంది. చేతి ఎత్తుకోవడంలో, వాడి ఏడుపు తగ్గించడంలో సాధనము అమ్మే, ఉపాయము అంటాం దాన్నే. అంటే వాడు శోక నివారణకి ఉపాయము అమ్మే. అయితే అమ్మ ఒడెక్కిన తర్వాత వాడు ఏం చేయాలి? చేసేదాన్ని అమ్మ ఒడిలో ఉండడం అంతే, చేసేది ఏముండదు. అమ్మ ఒడే వాడికి చేరదగినటువంటి గోల్, లక్ష్యము కూడా. దానిని ఉపేయము అంటారు, సాధ్యము అని అంటారు. అంటే పొందాల్సినటువంటి లక్ష్యము, అంతకంటే వాడికి ఏమి ఉండదు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడేదో రీల్ కదులుతూ ఉండాలి. అంటే మీ సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చోవడం మీకు లక్ష్యం కాదు కదా, అక్కడ ఏదో చూడటం మీకు లక్ష్యం. అమ్మఒడు ఎక్కాక అట్లా ఏమైనా చేయడం మీకు అక్కడ లక్ష్యమా? ఏం లేదు. హాయిగా అమ్మఒడిలో కూర్చుంటాడంతే, పిల్లవాడు నోట్లో వేలు పెట్టుకుని పడుకుంటాడంతే. ఇంక వాడు అక్కడ చేసేదంటూ ఏముండదు అక్కడ. అలానే భగవంతుడి యొక్క సన్నిధానాన్ని చేరటానికి సాధనము ఆయనే. చేరిన తర్వాత చేసేది హాయిగా ఆయన సన్నిధిలో ఉండడమే, అంతే. ఉపేయము అని అంటారు. కనుక నాకు శేషి పరమాత్మ, ఉపాయము పరమాత్మ, చేరదగినటువంటి లక్ష్యమైన ఉపేయము కూడా పరమాత్మే. ఈ 3 రకాల జ్ఞానము మనకి లోపించడం చేత మనం వీటిలో పడి కొట్టుకుంటున్నాం. ఆయన శేషి అనే విషయం మర్చిపోయి నేను శేషి, ఈ ప్రపంచమంతా నాకు శేషము అనుకున్నాం, పడ్డా మొట్టమొదటి దెబ్బ. ఉపాయము పరమాత్మ, మనమేమనుకున్నాం? నాకుండేటటువంటి శక్తి, నాకుండే తెలివితేటలే ఉపాయము, వీటితోటి నేను సాధిస్తా, రెండవ దెబ్బ. పొందవలసినది పరమాత్మ అని మర్చిపోయి ఇక్కడ డబ్బులు పొందాలి, ఇళ్ళు పొందాలి, తిండి పొందాలి, ఇతర సుఖాలు పొందాలి అని మనం ఈ కనిపించేటటువంటి అల్పమైన వాటికి హుక్కప్ అయిపోయి కూర్చున్నాం. అక్కడ వీటికి లింక్ తగులుకుని కూర్చున్నాం మనం. మూడవ దెబ్బ. 3 రకాలుగానే మనం ఇక్కడ పతనమై ఉన్నాము. ఇవి కాదు, మనకి ఇంతకంటే ఉత్తమమైనవి మంచివి ఉన్నాయి అని మనకి తెలియాలి. అవి తెలియకపోవడం వల్ల పడ్డాం. అవి తెలిసి వాటి యందు నీకు విశ్వాసం ఏర్పడితే నీకు శోకం ఉండదు. తెలిసి విశ్వాసం ఏర్పడాలి, 2 కావాలి. ఒకటి తెలియాలి, 2 దాని యందు నీకు విశ్వాసము ఉండాలి. ఇప్పుడు అమ్మ అనే విషయం నీకు తెలియాలి. అమ్మ దగ్గర నేను ఉన్నాను అనేటువంటి విశ్వాసం కూడా నీలో ఉన్నప్పుడే నీకు నిజంగా శోకం తగ్గుతుంది. ఆ విశ్వాసం నీలో లేకపోతే అమ్మ ఒళ్ళో కూర్చున్నా నీకు ఏడుపు తగ్గదు. చిన్నపిల్లల గురించి మనం చెప్పుకున్నాం గతంలో, జ్ఞాపకం ఉందేమో. పక్క గదిలో అమ్మ ఉంది అని పిల్లాడు అనుకున్నాడు అనుకోండి, ఈ గదిలో కూర్చొని హాయిగా ఆడుకోగలుగుతూ ఉంటాడు. అక్కడ ఎవ్వరూ లేరు అని అనుకున్నాడు అనుకోండి, ఉంటారు పక్కన అంతా ఉంటారు, చుట్టూ లేరు అని అనుకున్నారు అనుకోండి, ఇంకా వాడు భయపడిపోతుంటాడు, గుండె టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది మాంచపురం. అప్పుడప్పుడు మీ ఇళ్లలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఎదురవుతుంటాయి. అదే ఇంట్లో మీరు గతంలో తిరుగుతుంటారు. ఆ పక్క గదిలో నాన్నగారు ఉంటారు, ఆ పక్క గదిలో అమ్మగారు ఉంటారు, ఇంకో పక్క గదిలో ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, ఇంకో గదిలో ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, మీ గదిలో మీరుంటారు. అప్పుడు మీరు అందరితోటి మధ్యలో కలిసి కూర్చుని కబుర్లు చెప్తే ఏమి ఉండరు. అప్పుడు మీ గదిలో మీరే ఉంటారు. మిగతా వాళ్ళు చివరికి మాట్లాడుతుంటే మీకు చికాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. నీ గదిలో కూర్చుని నీ పని చేసుకోయా అని అంటాం మనం. మన గదిలో మనం కూర్చుంటాం. కానీ అప్పుడు మనకి అబ్బా
ఇల్లంతా ఏదో జనం నిండుగా కళకళలాడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఒకసారి ఇంట్లో ఎవరు ఉండరు అనుకోండి, ఎవరు అప్పుడు కూడా మీ గదిలో మీరు ఒకరే ఉన్నారు. కానీ అప్పుడు నేను ఒంటరిగా ఉన్నానే, ఏమైపోతుందో ఏమిటో, ఎక్కడి నుంచి ఏమొస్తుందో ఏమిటో, ఏమొచ్చి మీద పడుతుందేమో. ఇదివరకు నువ్వు ఒక్కడివే ఉన్నావు ఆ గదిలో, ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు ఆ గదిలో. కానీ అప్పుడు నీ ఆలోచన వేరు, ఇప్పుడు నీ ఆలోచన వేరు. అప్పుడు నీ జ్ఞానం వేరు, ఇప్పుడు నీ జ్ఞానం వేరు. జ్ఞానంలో వచ్చిన మార్పు చేత ఆనాడు నువ్వు హాయిగా ఉన్నాను అనుకున్నావు, అదే జ్ఞానంలో వచ్చిన మార్పు చేత ఈనాడు నువ్వు ఏడుస్తున్నావు. ఇది ఏడుపు తగ్గడానికి చెయ్యాల్సిన పని ఏమిటి? మళ్ళీ జ్ఞానంలో మార్పు కలిగించడమే. నేను ఒంటరి కాదు అనుకుంటే అయిపోయి. కానీ అసలు ఈ తొంటరి మనస్సు అలా అనుకోదండి. ఎదురుకుండా కనిపిస్తే తప్ప ఇది విశ్వసించదు. కానీ నిజానికి అన్ని అలా కనిపించకుండానే మనం ఎన్నింటినో భావిస్తున్నాం. దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు మాత్రం కనిపిస్తే నేను కూడా నమ్మేవాడండి, నాకు దేవుడు అనుగ్రహిస్తే అట్లాగే నమ్మేవాడినండి అంటాడు. మళ్ళీ జ్ఞానం అది విశ్వాస రూపంగా పరిణమించుట, ఇది చాలా అవసరం. కనుక మనిషికి కావలసినటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వీడికి అందించాలి. ఎవరు అందించాలి, ఎలా అందించాలి, ఇది ప్రశ్న. జ్ఞాన రాశి వేదము అనేటటువంటిది. జ్ఞానం అనేది మనకి ఇతర చోట్ల నుంచి లభించేది కాదు. జ్ఞానాన్ని మనకి అందివ్వగలిగినటువంటి ప్రకృతిలో సహజంగా ఏర్పడ్డటువంటి అపౌరుషేయము అని మనం అనుకున్నామే. ఎవడు రచించక అది ఎప్పుడూ ఉండేటటువంటి, ఏ రకమైనటువంటి దోషములు లేనిటువంటి ఉత్తమమైనటువంటి విషయాలను మనకి అందించగలిగినటువంటి వేదరాశి. ఈ వేదరాశి మనకి చెప్పాలి, అది మనకు కలిగించాలి జ్ఞానాన్ని. అయితే వేదాలన్నీ అనంతావై వేదాహ, వేదాలు 1, 2 కాదండి. వేదాల్లోనే వేదాలకు సంబంధించినటువంటి ఒక కథ ఉంది భారద్వాజ మహర్షి గురించి. వేదాలన్నీ చదివేద్దాం అని అనుకున్నాడు. 1కి 2కి 3 సార్లు పురుష ఆయువుని పొందంటే 100 సంవత్సరాల వరాన్ని పొంది 300 ఏండ్లు తపస్సు చేసి ఇంకా తృప్తి తీరక బ్రహ్మగారిని ఇంకా అడిగట్టండి, ఇంకా కొంచెం నువ్వు అని వయసు ఇస్తే ఇంకొంచెం వేదం చదువుకుందామని ఉందా అని. అంటే నువ్వు చాలా కాలం చదివేపటికి 3 పురుషాయుషులు పొందావు, ఇప్పటిదాకా నీకు వచ్చింది ఎంతో తెలిసిందా, ఇంకా నువ్వు చదవవలసింది ఎంత ఉందో నీకు అవగాహన ఏమైనా ఉందా, దాన్ని బట్టి ఇంకా ఎన్ని పురుషాయుషులు కోరుకోవాలో నువ్వు ట్రై చేద్దు కానీ అంటే తెలియదు అన్నాడు ఆయన. అంటే ఆయనకు ఎదురుకుండా 3 పెద్ద పెద్ద పర్వతాలను చూపించాడు. పెద్ద పెద్ద పర్వతాలు, ఒక్కొక్క పర్వతంలోంచి ఒక్కొక్క ముష్టెడు మట్టిని పట్టుకున్నట్టే ఇంత ఇంత ఒక్కొక్క గుప్పెడు మట్టి తీసి 3 గుప్పెడు చూపించి, నువ్వు 300 ఏళ్ళు శ్రమ పడితే నువ్వు సాధించిన విద్య ఇంత, ఇంకా నీకు రావాల్సింది అంత. బాబోయ్ అన్నాడు ఆయన. అంటే ఊరికే ఇంకా ఇంకో 100 ఏళ్ళు ఇంకో 100 ఏళ్ళు ఇంకా చదువుతా. కొంతమంది చూడండి డిగ్రీలు కూర్చేసుకుంటూ ఉంటారు. మాకు తెలిసిన వాడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు లెటర్ హెడ్ మీద పేరు రాస్తే మొత్తం ఆ లెటర్ హెడ్లో 3 అంతుల దాకా వచ్చి వాళ్ళ డిగ్రీలే వస్తాయి. మంచిదే, జ్ఞానం మంచిదే, జ్ఞానం తప్పు కాదు. అయితే ఆ జ్ఞానం అనేది ఆచరణాత్మకంగా ఉన్నప్పుడు అది సార్థకం అవుతుంది. లేనప్పుడు ఎంత జ్ఞానం ఉన్నా బూడిదలో పోసిన పన్నీరు, అడవి కాచిన వెన్నెల లాంటిది అన్నమాట. అది దండగ, గాడిద చందనపు కట్టెల బరువుని మోస్తూ తిరుగుతున్నట్టు, లేదా కస్తూరి మూటలని మోసుకు తిరిగే గాడిదకి ఆ కస్తూరి మూట వలన ఆ చందనం వలన ఎంత లాభమో ఆ జ్ఞానానికి కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. లేదా జ్ఞానం అనేది ఆర్జించాలి. భరద్వాజ మహర్షికి ఆనాడు బ్రహ్మగారు చెప్పారు, నాయన నీకు లభించిన జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకో చాలును.
అలా తెచ్చుకుందామని పాప ఆయన ఎదురు చూసి మంచి జాక్పాట్ సంపాదించండి. రామచంద్రుడు అడవికి వెళ్ళిన తర్వాత వెతుక్కుంటూ వచ్చే భరతుడితో పాటు వచ్చినటువంటి అయోధ్యాపుర జనులకి మొత్తం తాను ఆర్జించిన తపశ్శక్తిని అంతటినీ ధారబోసి తదీయారాధన చేసి బ్రహ్మాండంగా వాళ్ళందరికీ మొత్తం తన తపశ్శక్తి అంతటినీ ఇచ్చేశాడు. రామ భక్తుడైన పరమ భక్త శిఖామణి అయినటువంటి భరతుడి పరివారం యొక్క ఆరాధన ద్వారా తాను ఆర్జించినటువంటి తపశ్శక్తి సార్థకమైంది అని పొంగిపోయాడు భరద్వాజ మహర్షి. ఆయన చెప్తాడు తన గ్రంథాల్లో, భరద్వాజ సంహితల్లో చెబుతాడైనా, భగవంతుడిని ఆరాధిస్తే ప్రీతి కాదయా, భక్త పరిచర్య చేసినట్టయితే ఆయనకి ప్రీతి అధికము. అందుకే మన ఆడవాళ్ళంతా అది కోరుకుంటారు. త్వద్భృత్య పరిచారక భృత్య ఇది మాం స్మర అని ప్రార్థన చేస్తారు. నీ దాసుడిగా కాదయ్యా, నీ దాసులకి బతకగలిగే యోగ్యత నాకు కలిగింది. అంటే మనలో కలిగిన జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి. అది మన చుట్టూ ఉండేటటువంటి అట్లాంటి భక్త సమాజానికి సేవ చేయగలిగేటట్టుగా, తోడుపడగలిగేటట్టు యోగ్యతని మనలో ప్రసాదించాలి. ఇది వేదం అంతా చదువుకుంటే వచ్చే జ్ఞానం అండి. కానీ మరి వేదం అంతా మనకి చదవడానికి ఒక జీవితం కాదు, కొన్ని వందల జీవితాలైనా మనకి చాలావాయే. కాలం చూద్దామా అల్పం, చేయాల్సిన పని చూద్దామా బోర్డంతా అల్పశ్చ కాల. పోనీ చేసేటప్పుడు ఆ కాస్త చేసేదైనా సవ్యంగా సాగుతుందా అంటే, ఒక మంచి పని చేద్దామంటే వందల విఘ్నాలు మనకి. శ్రేయాంసి బహువిఘ్నాని ప్రభవంతి మహతామపి. మామూలు వాళ్ళకే కాదండి, ఎంతెంత గొప్ప వాళ్ళకైనా మంచి పని చెయ్యాలి అని అంటే ఆ మంచి పని వెంటనే మంచిగా అయిపోదండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను తీసుకుని తనతో పాటు వస్తూ ఉంటుంది. రాముడంతటి వాడి గురించి మనకి చెప్తుంటారు కదండి. రాముడంతటి వాడికి పట్టాభిషేకం చేద్దామని దశరథుల వారు అనుకుంటే దానికి చేయడానికి చేత కాలేదు, ఆయనకి అవకాశం కలగలేదు. అడవుల పాలు ఎక్కువసి వచ్చింది బాబా రామచంద్ర చేత. శ్రేయస్సులు ఎప్పుడు కూడా అంత సుఖంగా జరిగిపోయేవి కావు. మన జీవితం అల్పం, చేయాల్సిన పనే బోలెడంత, ఆటంకాలు చూద్దామా కావలసినన్ని. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేసి మన జన్మని సార్థకం చేసుకోవచ్చును అంటే, యత్సారభూతం తదుపాసితవ్యం. ఇది మనం చెప్పారు. విమానం ఎక్కాలనిపించింది అనుకోండి, తప్పేం కాదు కదా, ఎక్కాలని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ విమానం ఎక్కాలనిపిస్తే ఆ విమానాన్ని కొత్తగా కనిపెట్టడం కోసం ఈవేళ నువ్వు బయలుదేరకు. అంటే నువ్వు కనిపెట్టగలవేమో, నువ్వు అంత గొప్ప సైంటిస్ట్వి కాగలవేమో, కానీ నువ్వు ఈవేళ ప్రయత్నం చేసి దాన్ని సాధించి అందులో ఏదో ఒక పర్ఫెక్షన్ నువ్వు తేగలిగే ఉద్యమం కంటే ఇంతవరకు అలాంటి కృషి చేసిన వాళ్ళు ఎందరో ఉండుంటారు. వాళ్ళేవో కొన్ని రకాలు తయారు చేసి ఉంటారు, వాటిని నువ్వు స్వీకరిస్తే హాయ్. దానికోసం నువ్వు ఇవాళ కొత్తగా శ్రమపడక్కర్లేదు కదండి. రామకృష్ణ పరమహంస గారి యొక్క కథను ఒకదాన్ని మీరు వినుంటారు. వారు కోల్కతాలో ఉండేటప్పుడు ఒకసారి వారి దగ్గరికి ఒక పెద్ద ఐంద్రజాలికుడు వచ్చాటండి. మంచి బ్రహ్మాండమైన శక్తి కలిగినటువంటి మహనీయుడు వచ్చి ఆయన ఊళ్ళో చాలా పెద్ద తమాషాలు చేస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద నది ఉంది. అక్కడ ఆ నది యువతల గట్టు నుంచి అవతల గట్టుకు నీళ్ల మించి నడిచి వెళ్ళిపోతున్నట్టు. ఎంత శక్తి ఉందో అలా వెళ్ళిపోతుంది. మనం నడవగలం అలా, నేల మీద నడవాలి. మన నీళ్ళ సంగతి దేవుడు. నేల మీద నడుస్తుంటే పడిపోయి కాళ్ళు విరకొట్టేసుకుంటూ ఉంటాం మనం. ఆయన నీళ్ల మీద నడిచి వెళ్ళిపోతున్నాడు. అబ్బా ఎంత గొప్పవాడిని. మొత్తం ఊళ్ళో అంతా పోడుకోవడం ప్రారంభించారు. ఆ ఊళ్ళో ఉండే ఈయన శిష్యులంతా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన తీసుకొచ్చి, అబ్బా ఏమంటే గొప్ప మహానుభావుడు అండి ఈయన, నీళ్ల మీద నడుస్తున్నాడు ఈయన. చాలా సంతోషించాడు రామకృష్ణ గారు. నాయన చాలా గొప్పవాడు, చాలా గొప్ప సాధన చేశాడు. ఈ సాధన కోసం నువ్వు వెచ్చించిన సమయం ఎంత?
అంటే నేను 1-2 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు సాధన చేశాను. 25 ఏళ్ళు సాధన చేశాను ఈ విద్య నేను అభ్యసించడం. అబ్బా ఎంత గొప్పవాడవయ్యా నువ్వు! 25 ఏళ్ళు సాధన చేసి నువ్వు సాధించిన ఘనకార్యం ఏమిటంటే నదిలో ఈవలగట్టు నుంచి ఆవలగట్టుకి నడిచి వెళ్ళగలుగుతున్నావు. చూడు, ఓ చారణ డబ్బులు ఇస్తే పడవవాడు హాయిగా యువతలగట్టు నుంచి ఆవలగట్టుకు మమ్మల్ని తీసుకుపోతాడు. ఒక్క క్షణం కూడా మాకు సాధన అక్కర్లేదు. అంటే నువ్వు 25 ఏళ్ళు చేసినటువంటి సాధన విలువ చారణ. వేద సారమేదో ఈవేళ తీద్దామని బయలుదేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేదం మీద రీసెర్చ్ మేము చేస్తున్నాము, వేదిక్ రీసెర్చ్, ఇట్స్ గుడ్, ఇట్స్ ఫైన్. కానీ ఈ రీసెర్చ్ ఈవేళ మనం చేసిన దాని కంటే మించి గతంలో చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మనకుండే సాధనాల కంటే ఉత్తమ సాధనాలతో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చేసి ఆ వేదం యొక్క సారమేమి అనేటటువంటిది వాళ్ళు మనకి అందించారు. ఏమందించారు? రుచో యజుంషి సామాని సాహి శ్రీరమృతా సతా. రుచో యజుంషి సామాని తథైవ ఆధర్వణాని చ సర్వం అష్టాక్షరాంతస్థం యచ్చ అన్యదపి వాంగ్మయం. ఋగ్వేదం కొంత గ్రంథం, యజుర్వేదం ఒక కొంత గ్రంథం, సామ అధర్వ వేదాలు ఒక కొంత గ్రంథం, సుమారు ఇవన్నీ కలిపి ఓ 1131 శాఖలుగా ఉన్నాయిటండి. ఒక శాఖ చదవాలి అని అంటే ఓ 12 ఏళ్ళు కనీసం కష్టపడాలి. దాని అర్థం తెలియాలంటే ఇంకో 12 ఏళ్ళు కష్టపడాలి. ఓ 25 ఏళ్ళు శ్రమ పడితే ఏదో ఒక శాఖ యొక్క ఏదో ఒక సామాన్యమైనటువంటి స్పష్టత అవగాహన ఏర్పడుతూ ఉంటుంది అని మనకి ఆ వేదాధ్యయనం చేయించేటటువంటి మహానుభావులు చెప్తున్నారు. ఒక శాఖకి అట్లాంటి శాఖలు వేదానికి ఎన్ని మొత్తం 1131గా విడదీశారు. అంటే ఎప్పటికి వీటిని చదవాలి, ఎప్పటికి వాటి సారం తెలియాలి, దాని యొక్క నిర్ణయం నువ్వు ఎప్పటికి చేయాలి. జీవితం చాలుతుంది. అందుకోసమని వాళ్లే చేసి రుచో యజుంషి సామాని తథైవ ఆథర్వణాని చ, ఇవన్నీ ఏం తెలిస్తే తెలిసిపోతాయి? సర్వం అష్టాక్షరాంతస్థం, ఇవన్నీ కూడా హాయిగా అష్టాక్షరి మహామంత్రంలో ఉన్నాయి అని చెప్పారు. అంటే మనం ఏం చేయొచ్చు అప్పుడు? హాయిగా అష్టాక్షరి పట్టుకుంటే బాయ్. ఓ ఆయన శ్రమ పడ్డాడండి, రోజంతాను ఓ 200 రూపాయలు సంపాదించాడు. మరో ఆయన శ్రమ పడ్డాడండి, ఆయన ఓ 2000 రూపాయలు సంపాదించాడు. మరో ఆయన పెద్ద పెద్ద ఫ్లైట్స్లోనే తిరుగుతాడండి, ఏ పూట కాపూట ఫ్లైట్లోనే వస్తాడు, ఫ్లైట్లోనే పెడతాడండి. ఆయన ఒక రోజుకి ఓ 2 లక్షలు సంపాదిస్తాడండి. మరో ఆయన అసలు ఎక్కడికి రాడండి, ఆయన అక్కడ కూర్చుని ఒకసారి వచ్చిన మాట అందిస్తుంటాడు, ఆయన రోజుకో 2 కోట్లు సంపాదిస్తాడు. నీకేం శ్రమక్కర్ లేకుండా హాయిగా నీకు 200 కోట్లు ఇస్తానరా పుచ్చుకో అన్నాడండి. ఎంత సుఖం ఉంది. వాళ్ళు పడ్డ శ్రమలు నీకు అక్కర్లేదే, అవన్నీ అవసరం లేకుండా నీకు అందులో 200 కోట్లు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, 2000 ఉన్నాయి, 200 ఉన్నాయి, 2 పైసలు ఉన్నాయి. నీకు ఆ పైనుండేటటువంటిది ఏదో సారభూతమైంది నీకు అందితే క్రింద అవన్నీ లభించినట్టే కదా. మన స్వామి ఒక కథ చెప్తుండేవారు, మన ఆచార్యులు చెప్పారనుకోండి వారి స్తోత్రాల్లో. రాజుగారి దగ్గరికి వచ్చారు, రకరకాలైనటువంటి వరాలు కోరుతున్నారు. అయ్యా మాకు డబ్బులు కావాలన్నారు కొందరు, అయ్యా మాకు చిన్న ఇల్లు కట్టుకుంటాం 100 గజాలు జాగా ఇప్పించండి అన్నారు కొందరు, మాకు బట్టలు కావాలన్నారు కొందరు, అయ్యా మాకు మందులు కావాలన్నారు కొందరు, మా కార్లు కావాలన్నారు కొందరు, పుస్తకాలు కావాలన్నారు కొందరు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క రకమైన కోరికలు కోరుతున్నారు, పుచ్చుకుంటున్నారు, పోతున్నారు. బాబా ఆయన తెలివైనాడు ఇచ్చాట, రాజా మాకు మీరుంటే చాలండి, అనుభవం మీతో ఎప్పుడు ఉండేట్టు అనుగ్రహించండి చాలు. అయితే రాజే మనవాడైతే ఇక ఆ రాజు ఇచ్చేటటువంటి ఆ బట్టలో, తిండో, ఇళ్ళో, వాహనాలో, మరొకటో
అవన్నీ నీ వైపోలే. మన ఆచార్యులు ఒక కథ చెప్పారు, వచ్చి మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒక ఆయన ఒక పెద్ద బిల్డింగ్ కట్టాటండి, ఓ 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాటండి. ఒక అద్భుతమైన వన్ ఆఫ్ ది వండర్స్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా కట్టాటండి. అద్భుతమైన బిల్డింగ్. అందరికీ చూడటానికి దాంట్లో పర్మిషన్ ఇచ్చాడండి ఆయన. బిల్డింగ్ ఇనాగరేషన్ అయిన తర్వాత అందరికీ పర్మిషన్ ఇచ్చాడు. కానీ రూల్ పెట్టాడండి, ఈ బిల్డింగ్లోకి ప్రవేశించేటప్పుడు టికెట్ అక్కర్లేదు, ఫ్రీ, ఎంట్రన్స్ ఇస్ ఫ్రీ. కానీ ఇందులోంచి బయటికి వెళ్ళేవాడు తప్పనిసరిగా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. బయటికి వెళ్ళేవాడు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. అయితే ఇంకో కండిషన్, ఆ తీసుకువెళ్ళేటప్పుడు ఏదో ఒకటే తీసుకువెళ్ళాలి, మరి రెండోది పెట్టుకోవడానికి వెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళే ఒక్కటైనా ఏది మొదట తీసుకుంటాడో దాన్నే వాడు తీసుకువెళ్ళాలి. మళ్ళీ అబ్బాయి నాకు ఇది వద్దండి అది తీసుకుంటా, అబ్బాయి అది వద్దండి ఇది తీసుకుంటా. నో చాయిసెస్. మరి చెస్ ఆట విన్నారు ఎప్పుడైనా? చెస్ ఆటలో వాడు కూర్చున్నాడు సీరియస్గా ఆడితే వాడు కాయిన్ కదపడానికి దాన్ని చేయి పెట్టాడంటే దాన్నే కదపాలంతే. అరే సారీ అది అది ఇస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుందా, అయితే తీసి ఇంకోటి కదుపుతాను. నో చాయిసెస్ ఆర్ గివెన్ లైక్ దాట్. అట్లాగా ఆ బిల్డింగ్లో కూడా ఏ వస్తువు మీద వాడు చెయ్యవేస్తే ఆ వస్తువే తీసుకువెళ్ళాలి. తీసుకున్న దాన్ని మళ్ళీ వదిలిపెట్టడానికి వీల్లేదు, తీసుకుంది వదిలి మళ్ళీ ఇంకోటి తీసుకుంటా అనడానికి వీల్లేదు, ఒకటి తీసుకువెళ్లకుండా వెళ్ళడానికి వీల్లేదు. దట్ ఈస్ ద రూల్. అయితే లోపలికి పెడుతుంటే బోల్డని వస్తువులు పెట్టేటండి ఆయన. ప్రతి వస్తువు దగ్గర దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోల్డంత మంది వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడు. కనుక వాళ్ళు లోపలికి వస్తుంటే రండి వచ్చారా కూర్చో, ఇది చూసారండి ఈ వస్తువు ఎంత గొప్పదనుకున్నారు, ప్రపంచంలో దిస్ ఈజ్ ద లేటెస్ట్ వన్, ఇంతకంటే మించింది మరి లేచమండి, ఇది చాలా గొప్పది, దీని విలువ ఇంతటిది అంతటిది, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ప్రతి వస్తువుని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్నీ అలాగ వరల్డ్ క్లాస్ నెంబర్ 1 అన్నీ అలాంటివే. సరే, ఒక ఆయన లోపలికి వెళ్ళాక బ్రహ్మాండంగా చూపించారు, మొత్తం ఆ భవనాన్ని అంతటిని చూపించారు. అన్నీ చూశారు. చూస్తే అద్భుతమైనటువంటి నైపుణ్యం అండి. బ్రహ్మాండమైన రాళ్ళు, మంచి మంచి రాళ్లతో చెక్కినటువంటి విగ్రహాలు పెట్టారండి. దాంట్లో ఇంతింత విగ్రహాలు ఉన్నాయి, ఇంతింత విగ్రహాలు ఉన్నాయి, ఇంతింత విగ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. నువ్వు మోసుకెళ్ళగలిగింది ఏదో నువ్వు తీసుకెళ్ళచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఏ వస్తువు వదిలిపెట్టే బుద్ధి అవ్వట్లేదండి. వాటి యొక్క ఆ నైపుణ్యాన్ని, కార్వింగ్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. అయితే దానికి ఒక తమాషా పెట్టేయండి. ఎంట్రన్స్ ఒకవైపు నుంచే, లెట్అవుట్ మరొక వైపు నుంచి పెట్టండి. వెళ్ళిన వార్దాన్ని మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదండి. ఒకసారి వెళితే మొత్తం బిల్డింగ్ అంతా ఫినిష్ చేసి మళ్ళీ రెండో ఎండ్లోంచి రావాల్సిందే. దట్ ఈస్ ద రూల్. అయితే ఇందులో ఏ వస్తువు చూస్తే ఆ వస్తువే, అబ్బో నన్ను తీసుకో నన్ను తీసుకో నన్ను తీసుకో అన్నట్టు ఉందండి. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, ఏం అందంగా చెక్కాయి. పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి, అబ్బొబ్బో ఏం అద్భుతంగా చెక్కాయి. తక్కువ పాపం ఏదో ఒక బొమ్మ తీసుకున్నాడు, బస్. ఒకటి తీసుకున్నాడు అంటే దాన్ని మళ్ళీ వదిలిపెట్టడానికి వీళ్ళే, దాన్ని కాదని మళ్ళీ రెండోది మార్పు చేయడానికి వీల్లేదు. వాడు దాన్ని తీసుకుని వెళ్ళి తీరాల్సిందే. అయితే రెండో అన్ని క్రాస్ చేయాలి. సరే తీసుకున్నాడు, తీసుకుని మెల్లిగా ఒక అంతస్తులోంచి రెండవ అంతస్తులోకి వస్తాడు. చూస్తే కళ్ళు చెదిరిపోయే ఇత్తడి సామాన్లండి. మై గాడ్, అనవసరంగా ఈ రాయి తీసుకున్నానే. ఇత్తడి సామాన్లు కూడా అంత అందంగాను అంత అద్భుతంగాను ఉన్నాయి. అన్నీ మంచి చక్కగా చెక్కినవి, అన్నీ కొత్త కొత్తగా మెరిసిపోతున్నాయి. డిజైన్స్ చూస్తేనే అసలు ఆశ్చర్యంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ ఋషికేశ్, హరిద్వార్ అలాంటి చోటకి వెళ్ళారా? ఇంత మరిచెంబులు ఉంటాయి, చిన్న చిన్న మరిచెంబులు, దానికో చిన్న స్క్రూ, అందులో వాళ్ళు చిన్న గ్లాసు, అదో చిన్న పాత్ర. ఎంత బాగుంటుందో అనండి చూడడానికి. మురదాబాద్ అని ఉందండి ఒక ఊరు, మన ఢిల్లీ ఋషికేశ్ నుంచి పక్కకి పెడుతుంటే అక్కడ తయారు చేస్తాను నిత్య వస్తువులు. కళ్ళు చెదిరిపోయే డిజైన్స్, ఇవన్నీ పట్టుకెళ్ళి దాంట్లో పెట్టుకున్నాండి ఆయన ఆ బిల్డింగ్లో. అన్న ఈ రాయిది వస్తువు వదిలిపెట్టడానికి వెళ్ళే, ఇతర వస్తువు పుచ్చుకోవడానికి వెళ్ళే, అది చూస్తుంటే వీడికి టెన్షన్ ఆగట్లే.
అది అక్కడ కూడా ఉన్నాడు. తీసుకోండి, ఇది పుచ్చుకోండి, ఇది పుచ్చుకోండి అనేవాడు అక్కడ కూడా ఉంటాడు. ఎక్స్ప్లెయిన్ చేసి పాపం వీడు తిరిగి వచ్చేసాడు. వీడు